మీరెందుకంటే ఏడుస్తారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుందుకు మీ భార్య ఏడవాలి, మీరు నమ్మండి. అది అలాగే ఉండండి. అమ్మా అమ్మా నీకే ఎందుకు అలా సిగ్గుపడిపోతారు? స్వయం భర్తేగా, సిగ్గుపడకండి. తప్పది తప్పది. దగ్గరండి, ఇంకొంచెం ఎత్తండి. అబ్బాబ్బాబ్బా, తలెత్తండి. స్మైల్ స్మైల్. అది అలాగే ఫిక్స్. మీ ఇద్దరు కలిసి బాగా ఫిక్స్ చేసుకుని ఉండండి. రెడీ? 1 2 3. థ్యాంక్ యూ. ఆహా, ఏం దంపతులు, నవ దంపతులు. ఈ దంపతుల ఫోటోలు వీక్లీకి పంపించదు. అరే నా బుల్లి, చాలా బుల్లి. వీడోడు పంకలం పడుతుంది. అమ్మా అమ్మా బుల్లిమా, ఏందయ్యా కాదు పెళ్ళలు తడిపోవాలి. చిల్ల డబ్బులు ఏమంటే ఈ తల్లి నా దగ్గర ఎక్కడుందయ్యా? సుక్కేస్తాడు సుక్క. కొట్ట కొట్టి కొట్టి ఒళ్ళంతా వనం అయిపోయింది. ఏం చేసింది? ఇదిగో బుల్లే, రూపాయి బిళ్ళ. నువ్వు లేదంటే ఆగుద్ది అనుకున్నావా? నాకు ఆ దేవుడే ఇచ్చాడు. నా దేవుడే ఇచ్చాడు. వెళ్ళు. ఇప్పుడు వచ్చేస్తాను పెద్దలు తడుపుని. నవ్వాలి. అది చెట్టు అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. స్టడీ. 1 2 థ్యాంక్స్. బ్రహ్మాండమైన పొజిషన్ బుల్లి. నీ పోటీ పెట్టుకుని ఎగ్జిబిషన్ పెట్టేస్తాను. ఫస్ట్ ప్రైజ్ పెట్టేస్తాను. నేను పట్టేస్తాడు దొర. తెలియదు ఉండే బుల్లి. అబ్బో, నీ పెట్టు, నీ గుట్టు తెలుసు, నీ పట్టు తెలుసు. ఎవరన్నా చూస్తే కళ్ళు మూసుకుంటారు. కాదు, మన ఇద్దరు పళ్ళు రాలు కొడతారు. అవును, అదే నిజమే. నాకున్న 20 పళ్ళేగా. సరే, పక్క పొందా ఆ పళ్ళైన దొక్కుతాయి. వదలలేనంటుంటే అందుకే దుప్పటి కప్పుకున్నది. అబ్బా, అయ్యో ఏమిటండి ఇదా? లవ్ అంటే అది కొవ్వా? ఆ కొవ్వులో ఇచ్చిన లవ్. బుల్లికి మళ్ళీ మల్లికి బుల్లి. చూస్తే ఎట్టాగి చేస్తాడు పెళ్లి. అందుకేగా వచ్చింది మళ్ళీ బుల్లి. పెళ్ళంటూ జరిగితే నీతోటి జరగాలి. సత్య ప్రమాణకంగా మీ అయ్యే బొత్త మీద మాట్లాడేది ఎవరు? నేను నాగభూషణ్ గారు అన్న కొడుకుని. నాగభూషణ్ అన్న కొడుకు అయితే ఎందుకొచ్చు? మా గుల్తో నీకు మాట్లాడలేదు. మా అయ్యకి అర్జెంట్ గా బట్టలు అవసరంట. అందుకని బుల్లిని తీసుకురమ్మంటున్నా. నేను పంటకొస్తాను. అలాగే అలాగే. అమ్మా, వీడితో ఆటో పెట్టుకోకు, అసలు తెక్కల్లా ఆడుకో. మళ్ళీ ఓ పద్మ కళ్ళు కనపడ్డామన్నా. అమ్మయ్యా, అక్కడ పెట్టరా. ఓహో, ఇదేనా రావటం? ఏమంత బాగున్నారా? చూడు అదొక మొహం చూడు. అచ్చు వాళ్ళు నాన్న పోలికే. కాదు నాన్న, అచ్చు మీ పోలికేనని మీ అల్లుడు గారు ఎప్పుడు అంటూనే ఉంటారు. అవునవును అంటుంటారు. ఉద్ధరించాడే, వచ్చేటాడు మొహాన్ని చూపించలేదు కానీ ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదమ్మా. వెనకేసుకొచ్చావు మొగుడిని. ఒక్క మాట అన్నయ్యు. నీ వాళ్ళు చూసినా కదూ అతను అలా తయారయ్యాడు. ఇదిగో మా నాన్న నేను అన్నా ఉంటా, నేను ఊరుకోని తెలుసా? నా గురించా గానీ ఏం చదువుతున్నావే? నేను చదువు అప్పుడే మానేశానుగా. ఇప్పుడు నాటకాల వేషాలు వేస్తున్నాను. మంచి పని చేశారు. ఏ వేషం రా తండ్రి? దుర్యోధనుడు. తారుని రాజ్య సంపద మదంబున గోమలి కృష్ణ చూచి రంభోరుని జోరు దేశం ఉండగబల్చి యుద్ధురాత్మ దుర్వారమదీయ పరివర్తి చంద గదాభి భగ్నారతరోరు జేయుదు సుయోధన. బ్రహ్మాండం బ్రహ్మాండం. దంచేసేవరా బుడిగి? నా పేరు బుడిగి కాదు, పిడుగు. అదే ఏదో అడుగు. అవునండి, పద్మెక్కడా? ఏం చెప్పమంటావు దుర్గా? నువ్వు ఊరేళ్ళ దగ్గర నుంచి ఈ మల్లిగాడు ఆ పద్మ ఇంటి పట్టుంటే ఒట్టు ఒకటే బలద్దురు. అలా అని ఊరుకున్నారా? దానికి బుద్ధి లేకపోతే లేకపోయింది. బుద్ధి లేదంటావు. వెంటనే వెళ్ళి తీసుకురండి. మా పిన్ అంటే మా బాబాయ్ ఏమిటి తెలుసా? పడదు. చెప్పాలంటే ఇందులో మాత్రం ఇంప్రూవ్మెంట్ అక్కడికి. కింద సార్లు 2, ఇప్పుడు 3. మళ్ళీ ఎప్పుడు వస్తావా? 4వ తోటి వస్తా. పద్మ, తొలి చూపుల్లోనే మన ఇద్దరం ఒకటయ్యాం. దీనికి కారణం ఏమిటంటావు? మీరే చెప్పాలి. మన మనస్సులు కాదు, మరి పూర్వజన్మలో మనిద్దరం
ప్రేయసి ప్రియులమా? కాదు, భార్యాభర్తలమే. అందుకే మనిద్దరం ఇక్కడ ఇలా తటస్థపడ్డాం. సరే, నేనెవరో తెలుసుకోకుండానే నాకు మనసిచ్చావు? అవునండి, తొలి చూపులోనే మీరు నన్ను బంధించారు. ఈ అనుబంధం ఈనాటిది కాదు పద్మ, జన్మ జన్మల నాటిది. అమ్మా నాన్న పోగానే ఉద్యోగం చేయడం ఇష్టం లేక కన్న ఊరు విడిచిపెట్టాను. అగ్రికల్చర్ బీఎస్సీ చదవడం వల్ల వ్యవసాయమే వృత్తిగా పెట్టుకున్నాను. ఇక్కడే కాస్త పొలం కొనుక్కుని ఒంటరిగా ఉంటున్న నాకు హృదయాన్ని అర్పించే నువ్వు నాకు అర్పించావు. పద్మ, మీ నాన్నగారు ఒప్పుకుంటే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. మా నాన్నగారితో చెప్తాను, ఆయన ఒప్పుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఆరాధించుకుంటూ నా జీవితాంతం ఇలాగే ఉంటాను. పద్మ, మధు, పద్మ. మా నాన్న. వయసులో ఉన్న అమ్మాయి బోర్ల పడిందంటే ప్రేమలో పడదన్నమాటే. ఎవరమ్మా అబ్బాయి? నీకెంతకాలంగా తెలుసు? భయం లేదమ్మా, కుర్రాడు బాగున్నాడు. మొహం చంద్రబింబంలాగా ఉంది. ఉత్త అందాన్నే చూచావా, లేకుంటే వెనకాల ఏమన్నా కాస్త ఆస్తుందో లేదో కూడా గమనించావా? ఆయనది ఈ ప్రాంతం కాదు, వాళ్ళ నాన్నగారిదేదో పెద్ద వ్యాపారం అట. ఇంతకు ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడా, లేక నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా? అదేమో కానీ నాన్న, మీరిష్టపడితే పెళ్లి కూడా చేసుకుంటానన్నారు. అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నా, పెళ్ళంటే మీకు ఎంత తేలికైపోయిందమ్మా. పరువు ప్రతిష్ట వంశ మర్యాద ఏమీ అక్కర్లేదన్నమాట. ఎక్కడో పరాయి ప్రాంతం నుంచి వచ్చినవాడు వాటితో అంత చనువుగా ప్రవర్తిస్తావా? నీకు సిగ్గేమైనా ఉందా? నాన్న, నేనేం కాని పని చేయలేదు. ఇది ఆయన పని అంటావా? నాన్న, నాన్న మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. నీకు వాటి కన్నెత్తైనా చూడడానికి వీల్లేదు. అది నా సాధ్యం కాదు. సాధ్యం కాదు? ఏమండి, నాన్నగారు ఎదురిస్తావుతే ఇక బుద్ధి లేదు. బుద్ధుంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది? పద్మ, ఇంట్లోంచి కాలు బయట పెట్టావో నీ ప్రాణాలు తీసేస్తా. దుర్గా, దీనికి మూడు మూడు పడేదాకా ఇది ఇల్లు కదిలిందా మన పరువు పదాలు పాలవుతుంది. జాగ్రత్తగా చూసుకో. నేను బంగారు నాడు పిల్ల అనుకున్నాను. ఇలాంటి పాల్గొంటుంటే ఏదో చిన్నతనం, తెలియలేదు. ఇలాంటివన్నీ మనం సర్ది చెప్పుకోవాలి కదా. చెల్లి రామ్మ. మీతో చెప్పలేదు, పోలవరం షావుకారు గారు అండి, వారే వీరు. పెద్ద షావుకారిని కాదండి, ఏదో తౌడు కొట్టు దుంపల వ్యాపారం అంతేనండి. అది చాలు షావుకారు అనిపించుకోవడానికి. నా పేరు ఎంకే అవతారం ఉంటానండి. అబ్బా, పేరే చాలా తికమగ్గా ఉంది. అంటే ఏమిటండి అర్థం? అదేనండి, నా అసలు పేరు మర్చిపోయిన కూరమవుతారం అండి. ఇంటి పేరు మతిపోయినవారా? అవునండి, మా ముత్తాత కోటీశ్వరుడండి, మా తాత లక్షాధికారండి. మా బాబు కాడకు వచ్చేసరికి 50లో పడిపోయాడండి, నా కాడకు వచ్చేసరికి 100లో పడిపోయాడు. ఇప్పుడు మా ముత్తాత మళ్ళీ కోటీశ్వరుడు కావాలండి. నాలో మహా పట్టుదల పెరిగిపోయిందండి. రాత్రిపోళ్ళు కష్టపడి ఎలా అయితే 50,000 సంపాదించారండి. వెధవ తౌడు వ్యాపారంలోనే 50,000 కూడా పెట్టావంటే ఇక ఇందులో ఎన్ని లక్షలు గడిస్తావో? నిజమేనంటారా? ఆ ఎవరిలో కిటికేదో కాస్త నా చెవిలో పడసానంటే. అవుతారా? ఈ చెవిలో చెప్పిందంతా చెవిలో పోయిందా? నువ్వు ఉండబోయా మధ్యని అసలు చెప్పింది లేదు. నేను నకిలీనా ఏంటి? చెప్పండి నాగభూషణం గారు. కూర్మాతారం గారు, పంతులు గారు ఒకటి నేను ఒకటి కాదు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. పెట్టిన దానికి 4 రెట్లు డబ్బు ఇస్తానని అన్నారు. ఇలాంటి ఎవరిలో ఏదో మోసం ఉంటుందని మా వాళ్ళు చాలా మంది అన్నారే అనుకోండి. ఏది ఏమైనా కానీ నేను శాంపుల్ గా 1000 రూపాయలు ఇస్తాను. 4,000 ఇప్పిస్తారా? పరధ్యానం, షావుకారు ముందు బయటికి పంపించు. అదే బాబు. లేకపోతే ఏమిటయ్యా, ఇది తౌడు దుంపల వ్యాపారం అనుకున్నావా? ఏరా పరధ్యానం గారు. షావుకారు, నీకు ముందే చెప్పాను కదటయ్యా, నీ బుద్ధి ఆయన దగ్గర బయట పెట్టొద్దని. 1,00,000 రూపాయల కేసు తక్కువ తీసుకోరానని చెప్పారు బాబు, చెప్పారు. మరి అందుకేనా సార్ బుద్ధి గడిదిని. నాగభూషణం గారు, మీ తరఫున మాట ఇచ్చేశాను. స్పెషల్ కేసు 50,000కి అంగీకరించండి. పాపం పరధ్యానం, తమరు కోపగిస్తే అన్యాయం అయిపోతాడు పాపం. కాదనకండి. కూర్మావతారం, దేవుడి దర్శనం కావాలంటే ఏది ముఖ్యం? భక్తి. నీ నెత్తి. భక్తి కాదయ్యా, నమ్మకం, బిలీఫ్. అది ఉంటేనే దేవుడు దర్శనం ఇస్తాడు. ఈ వ్యాపారం కూడా అంతే. సరే, నాకు 2 లక్షలు ఎప్పుడు ఇస్తారు? నేను మీకు 50,000 ఎప్పుడు ఇవ్వాలి? మేము 2 లక్షలు ఇచ్చాక అందులోంచి 50,000 తీసి ఇద్దు గాని.
ఎలవా సావుకారు బస్ రెడీగా ఉంది. అప్పటికంటే పంతులు గారు ఏదో తెలియక అడిగాను. ఇదో 50,000 లెక్కెట్టుకోండి బాబు. లెక్క ముందే చెప్పానుగా నమ్మకం ఉండాలని. అయితే నా 2 లక్షలు ఎప్పుడు వింటారు బాబు? రేపు రాత్రి 12 గంటలకు మరిచెడు దగ్గరికి రండి. అర్ధరాత్రి వేళ? చీకటి వ్యాపారం చీకట్లోనే జరగాలి. నాకు అసలే భయం అండి. మా పరవచ్చన్న ఉంటాండి. నేను ఏం పర్లేదు. ఇక్కడికైనా రమ్మన్నది. పన్నెండు అయింది. నాగభూషణ్ గారు ఎప్పుడు వస్తారో ఏమో. వస్తారయ్యా, ఇంకా నోట్లు ఆరాలి, కట్టలు కట్టాలి, మంచిగా ఉంటాయి. ఏమిటి అరుపు? అలా జరుగుతావేంటి? అసలే అర్ధరాత్రి దెయ్యాన్ని మసలే వేళ. పరమేశ్వరం గారు ఏమిటా మంటలు? మంటలా? అదేం చేస్తుందయ్యా? మర్చిపోయాను, మనం కూర్చున్నది మర్రి చెట్టు కదా. మర్రి చెట్టు? మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయంటారు కదా. ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తావు? సావుకారు, నువ్వు భయం వేసినప్పుడు ఎవరిని తలుచుకుంటావు? మా అమ్మని. ఏ దేవుణ్ణి? స్వామిని. మరి మీరు? ఆంజనేయుల్ని. మీతో పని చేద్దామండి. మీరు ఆంజనేయ స్వామి తలుచుకోండి, నేను పేటాల స్వామి తలుచుకుంటాను. అప్పుడు దెయ్యాలు గియ్యాలు మన దరిమేనా కదా. పచ్చి అలా గడిచిపోతావేంటి? పిచ్చి పట్టిందండి? పిచ్చి కాదు బాబు, మీ పరచారి గారికి దెయ్యం పట్టింది. దెయ్యం పైగా నాక కాదు. నాగభూషణ్ గారు, సావుకారు గారు, ఇదిగో మీ డబ్బు. ఇందులో 2 లక్షల రూపాయలు ఉన్నాయండి. కావాల్సింటే పెంచుకోవయ్యా. అదేమంటే కాల్ చేస్తా. నా కొమ్మే మురిగింది. ఏమిటి దొంగ నోట్ల? బాబు ఆడపిల్లగాడు బాబు. అందుకేనా దొంగ నోట్ల వ్యాపారం చేస్తావు? అదే స్టేషన్కి. అయ్యి బాబు, నీ పగలనుకుంటున్నాను బాబు. ఆ డబ్బంతా మీరు తీసుకోండి బాబు. ఆడపిల్లగాడు బాబు, నన్ను వదలండి బాబు, నన్ను వదలండి బాబు. డబ్బులు పెట్టి పారిపోయాడని కేసు రాసుకున్నాం సార్. సరే, ఇవి పంచినట్లు బాబు, 1000 రూపాయలు. బాబు, బస్ ఛార్జీ 10 రూపాయలు ఇప్పిస్తే నేను పోలవరం పోతాను బాబు. ఈ ప్రాంతంలో మళ్ళీ ఎప్పుడైనా కనిపించావా? జాగ్రత్త. మళ్ళీ నా బుద్ధి బాబు. దడలు బాబు, దడలు బాబు. భుజంగరావు, నీకు నువ్వే సాటి. ఎంత కష్టపడా నన్ను మర్చిపోయారు. ఎవరిని మర్చిపోయేదిలేవయ్యా. ఆలస్యం అయితే అసలు పోలీసులు వచ్చినా రావచ్చు. అనకండి బాబు.